This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్. సో లెట్ స్టార్ట్. సో ఈ సెషన్లో మనం యాన్సిబుల్ గురించి స్టార్ట్ చేస్తామండి. సో హియర్ ఆఫ్టర్ మనకి యాన్సిబుల్ ఉంది, పప్పెట్ ఉంది, తర్వాత జెంకిన్స్, ఆ తర్వాత అజ్యూర్ డెవాప్స్ అని ఉంది. ఇది పెద్ద ఇది కాకపోయినా మనం జెంకిన్స్ హ్యాండిల్ చేసిన వాళ్ళం అజ్యూర్ డెవాప్స్ అలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. బట్ మీకు కాన్సెప్ట్ తెలియాలి కాబట్టి చూద్దాం. ఎందుకంటే కొత్తగా వచ్చింది అజ్యూర్ డెవాప్స్ అనేది వాళ్ళు తీసేసి. సో ఈ రోజు ఏంటంటే మనం యాన్సిబుల్ గురించి ఇంట్రడక్షన్ చూద్దామండి. బేసిక్ ఆర్కిటెక్చర్ ఏంటి, సో ఎలా డిఫరెంట్, మిగతా టూల్స్తో పోలిస్తే ఇది ఎలా డిఫరెంట్, యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటంటే దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంది. ఓకే, సో అది కూడా డిస్కస్ చేద్దాం. సో సో ఎందుకు యాన్సిబుల్ అనేది అంత ఫేమస్ బేసిక్గా. సో ఫస్ట్ డిఫరెన్సెస్ మాట్లాడుకుందామండి. యాన్సిబుల్కి పప్పెట్కి మేజర్గా డిఫరెన్సెస్ ఏంటంటే, యాన్సిబుల్ ఏంటంటే మీకు ఏ క్లయింట్ ఏం అవసరం లేదండి. అంటే మీకు బేసిక్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే, మీరు చూసినట్లయితే ఇక్కడికి వెళ్ళి నేను యాన్సిబుల్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ చెప్పి ఇమేజెస్కి వెళ్ళారంటే సో మీరు చూసారంటే బేసిక్ ఈ విధంగా ఉంటుంది అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే అంటే ఏమవుతుందంటే, మీరు చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా పోతుంది అని చెప్పి, సో యాన్సిబుల్ ఆటోమేషన్ ఇంజిన్ అండి ఇది. ఓకే, దీని లోపల డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇన్వెంటరీ అంటే బేసిక్గా మీకు కావాల్సిన ఫైల్స్, మీకు కావాల్సిన సర్వర్స్, ఏ సర్వర్స్ అనే కాదండి. యాన్సిబుల్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే యూ కెన్ యూజ్ బేసికల్గా సర్వర్స్కి పంపించవచ్చు, యాజ్ వెల్ యాజ్ మీరు నెట్వర్కింగ్ కూడా చేయొచ్చు. అంటే నెట్వర్కింగ్ కూడా చేంజెస్ చేయొచ్చు అనమాట. అది ఎలా సాధ్యం అంటే, సో ఇక్కడ మీరు చూసారంటే ఇవన్నీ ప్లగిన్స్, మాడ్యూల్స్, ఇవన్నీ ఆటోమేషన్ ఇంజిన్. సో యూ కెన్ యాక్చువల్లీ సెండ్ ఇట్ టు క్లౌడ్ కానీ, సో హోస్ట్ ఎక్కడున్నా కూడా దీన్ని మేనేజ్ చేయొచ్చు. సో మరి నెట్వర్కింగ్ ఎలా సాధ్యం? నెట్వర్కింగ్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొత్తగా ఒక సైట్ వచ్చిందండి. ఆ సైట్లో నేను ఏం చేయాలంటే సమ్వేర్ అరౌండ్ స్విచ్చెస్లో ఒక 200 VLANs 300 VLANs క్రియేట్ చేయాలా. అది మీరు యాన్సిబుల్తో చేయొచ్చు అనమాట. సో మీరు చూసారనుకోండి, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆర్కిటెక్చర్. సో యాన్సిబుల్ ఇక్కడ ఉంటుందన్నమాట. మాడ్యూల్స్ అని మీకు మళ్ళీ చెప్తాను. ప్లే బుక్స్ ఇవన్నీ కూడా మనం ఏంటంటే హోస్ట్కి పుష్ చేస్తుంది. సో వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ యాన్సిబుల్ ఈజ్ ఇట్ వర్క్స్ ఆన్ SSH బేసిక్గా. అంటే ఏంటంటే దీనికేమి మీరు క్లయింట్ ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదండి. ఓకే, యాన్సిబుల్ కోసం మీరు మీ క్లయింట్స్లో ఏమీ ఇది ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు. సపరేట్గా క్లయింట్ పప్పెట్ అండ్ షెఫ్ ఉందనుకోండి, మీరేం చేయాలా, మీకు పప్పెట్ క్లయింట్ ఇన్స్టాల్ చేయాలా, లేదంటే షెఫ్ క్లయింట్ ఇన్స్టాల్ చేయాలా. అప్పుడే మీకు ఈవెన్ ఫర్ సాల్ట్ క్లయింట్ ఇన్స్టాల్ చేయాలి. మినియన్ అంటారు యాక్చువల్గా, అది ఇన్స్టాల్ చేయాలా. అది ఇన్స్టాల్ చేయలేదు అనుకోండి, మీకు కమ్యూనికేషన్ కాదనమాట. కానీ యాన్సిబుల్ ఎందుకు అంత పవర్ అయిందంటే యాక్చువల్గా దానికి బేసిక్గా మీరేమీ క్లయింట్ ఇన్స్టాల్ చేసి చేయాల్సిన పని లేదనమాట. సో ఇది జస్ట్ మీకు SSH ఉంటే పని చేస్తుంది. మోస్ట్లీ ఏంటంటే లైనక్స్ మెషిన్స్ కోసం వాడతారు. నేను విండోస్ మెషిన్స్ కోసం యాన్సిబుల్ వాడడం చూడలేదండి, పప్పెట్ వాడడం చూశాను. అంటే విండోస్లో బై డిఫాల్ట్గా SSH రాదు మీకు. బట్ విండోస్కి ఏంటంటే దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ టూల్ దానికి ఉందండి. DSC అంటారు, పవర్ షెల్ DSC అని. DSA వాడతారు ఆర్ SSEM వాడతారు. బట్ యాన్సిబుల్ అనేది మోస్ట్లీ టువర్డ్స్ మనకి సర్వర్స్ అండ్ నెట్వర్క్ ఆటోమేషన్లో వాడతారండి. ఓకే, ఎందుకు మీరు చూసినట్లయితే సర్వర్స్ ఒకవేళ లైనక్స్ ఆర్ యునిక్స్ సర్వర్స్కి డిఫాల్ట్గా SSH ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ నెట్వర్కింగ్ డివైజెస్ కూడా, మీరు కానీ సిస్కో కానీ జూనిపర్ కానీ ఏది తీసుకున్నా కూడా ప్రతి ఒక్క డివైస్ కానీ ఏదైనా కూడా నెట్వర్క్ డివైస్ ఇట్ సపోర్ట్స్ SSH అనమాట. కాబట్టి ఎప్పుడైతే SSH అది సపోర్ట్ చేస్తుందో యాన్సిబుల్ అది మేనేజ్ చేయగలడు. ఓకే, సో హోల్డ్ ఆన్. అంటే బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది యాన్సిబుల్లో, మనం ఏం చెప్తామంటే మనం కొన్ని ఉన్నాయండి, దట్ ఈస్ కాల్డ్ ప్లే బుక్స్ అనమాట. యాక్చువల్గా ప్లే బుక్ అని రాస్తాం అనమాట. ప్లే బుక్ అంటే జస్ట్ లైక్ యాన్సిబుల్. ఇప్పుడు షెఫ్ తీసుకున్నారనుకోండి, షెఫ్ దాని నేమింగ్ కన్వెన్షన్ అంతా ఎలా ఉంటుందంటే ఒక వంటగది లాగా ఉంటుంది అనమాట షెఫ్లో. సో షెఫ్ లోపల కిచెన్ అంటారు, నైఫ్ అంటారు, తర్వాత రెసిపీ అంటారు, కుక్ బుక్స్ అంటారు. అలాగే యాన్సిబుల్ ఏముంటుందంటే మీకు
ఈ గేమ్స్ లాగా ఉంటుంది అనమాట. ప్లే అంటారు, ప్లే బుక్ అంటారు బేసిక్గా. సో ప్లే బుక్ అంటే మీకు తెలుసు కదా, ఈ ఫుట్బాల్లో వెళ్ళి చూసుకుంటారు, ఇట్లా వెళ్ళాలి అట్లా వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి ప్లే బుక్ ఉంటుంది, దాంట్లో ప్లేస్ ఉంటాయి అనమాట. ఇక్కడ ప్లేస్ అంటే ఏంది, చేయాల్సిన పని అనమాట. ఫస్ట్ యూజర్ క్రియేట్ చేయి, యూజర్ పాస్వర్డ్ రీసెట్ చేయి, ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయి, ఇవన్నీ ప్లేస్ అనమాట. అవన్నీ కలిపి ఒక ప్లే బుక్ ఉంటుంది అనమాట. ఓకే, సో మనం ఏంటంటే ప్లే బుక్స్ క్రియేట్ చేసి మనం ఏం చేస్తామంటే కాన్ఫిగరేషన్ పుష్ చేస్తామండి. యాన్సిబుల్ ఇట్స్ అ పుష్ ఆర్కిటెక్చర్ బేసిక్గా. ఇది పుష్ ఆర్కిటెక్చర్ అనమాట. సో అంటే ఏంది, నేను పుష్ చేస్తాను, ఇక్కడ నుంచి నేను ఎవరెవరికి కావాలి అని చెప్పి పుష్ చేయొచ్చు అనమాట. సో దానికోసం మనం ఏం చేస్తామంటే మనం ఆల్వేస్ ఒక ఇన్వెంటరీ మేనేజ్ చేస్తామండి. ఓకే, ఇన్వెంటరీ అంటే మన ఫైల్స్ అన్ని, సారీ మన సర్వర్స్ అని ఆర్ డివైజెస్ అని. సో ఇన్వెంటరీ కూడా డివైజెస్ ఇన్వెంటరీ ఉంటుందన్నమాట మీకు. సో మనం దాన్ని మళ్ళీ సెగ్రిగేట్ చేయొచ్చు అనమాట. యాక్చువల్గా దాని లోపల మనం ఆ, దాని లోపలికి వెళ్ళి మనం ఇది వచ్చి డేటాబేస్ గ్రూపు, ఇది వచ్చి ఫైల్ సర్వర్ గ్రూపు, ఇది వచ్చి అప్లికేషన్ సర్వర్స్, ఇట్లా గ్రూప్ చేయొచ్చు. గ్రూప్ చేసి దాని మీద మనం అప్లై చేయొచ్చు అనమాట. సో విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్గా. మరి మీరు చూసినట్లయితే మరి చాలా కంపెనీలు మీకు రావాల్సిన డౌట్, యాన్సిబుల్ వాడతారా, షెఫ్ వాడతారా, పప్పెట్ వాడతారా అంటే అది కంప్లీట్గా డిపెండ్స్ అపాన్ దేర్ చాయిస్ అండి. నేనైతే కొన్ని కంపెనీస్లో ఈవెన్ నేను పప్పెట్ అండ్ యాన్సిబుల్ కలిపి వాడడం కూడా చూశాను. ఓకే, సో ఎందుకంటారా, మీరు ఒక సినారియో తీసుకోండి. నాకేం కావాలంటే కంప్లీట్ ఆటోమేషన్ కావాలి. అంటే ఏంటంటే నేను క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్తో ఏదైనా నేను ఒక మెషిన్ డిప్లాయ్ చేసినప్పుడు ఆర్ టెరాఫామ్తో మెషిన్ డిప్లాయ్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా అన్ని ప్యాచెస్ రావాలన్నమాట. పప్పెట్ నుంచి అన్ని ప్యాచెస్ డౌన్లోడ్ చేసుకోవాలా. నాకు అర్థమైంది, నేను పప్పెట్ అన్నాను, యాన్సిబుల్ అని లేదు, బట్ పప్పెట్ నుంచి తీసుకోవాలా. అయితే ప్రాబ్లం ఏంటంటే సో సో ఎప్పుడు యాన్సిబుల్ వాడాలా, ఇప్పుడు పప్పెట్ వాడాలంటే అండి, యాన్సిబుల్ పని చేస్తుంది కానీ ఎంటర్ప్రైజ్ లెవెల్లో పని చేయాలంటే పెద్ద లక్షల్లో మీకు వేలలో కంప్యూటర్ ఉన్నప్పుడు పప్పెట్ ప్రిఫర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి యాన్సిబుల్ ఫ్రీ అనమాట మీకు యాక్చువల్గా. అఫ్ కోర్స్ రెడ్ హ్యాట్ టేక్ ఓవర్ చేసింది, బట్ ఫ్రీ యాక్చువల్గా. కానీ పప్పెట్ ఫ్రీ కాదండి, 10 నోట్స్ వరకు ఫ్రీ. ఇట్ ఈ సపోర్టెడ్ బై గూగుల్ యాక్చువల్గా బ్యాక్ ఎండ్లో. సో ఎంటర్ప్రైజ్ లెవెల్లో చూసినప్పుడు పెద్ద పెద్ద దగ్గర మీకు పప్పెట్ ఆర్ షెఫ్ వాడతారనమాట. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే నాకేం కావాలా, డిప్లాయ్ అయిన ప్రతి సర్వరు ఇనిషియల్గా కొన్ని కాన్ఫిగరేషన్స్ చేసి తర్వాత పప్పెట్కి కనెక్ట్ అయ్యి పప్పెట్ నుంచి కావాల్సిన ప్యాకేజెస్ అన్ని తీసుకోవాలి అన్నాను అనుకోండి, డైరెక్ట్గా పప్పెట్ వర్క్ కాదు. ఎందుకు, పప్పెట్ క్లయింట్ కావాలా. సో మనం ఏం చేస్తాము, స్టార్టింగ్లో యాన్సిబుల్ వాడుకుంటాం ఫ్రీ కాబట్టి. సో డిప్లాయ్ అయిపోయినాక ఏమవుద్దంటే మెషిన్, మనం ఏం చేస్తాము, మనకి క్లౌడే ఉందనుకోండి, క్లౌడ్లో యూజర్ డేటాలు ఏం చేస్తాము, యాన్సిబుల్కి కనెక్ట్ అయ్యేటట్టు చెప్తాం అనమాట. యాన్సిబుల్ కనెక్ట్ అయ్యి కామన్ ప్యాకేజెస్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ కామన్ యూజర్స్ అంటారు, అంటే డిఫాల్ట్ యూజర్స్ క్రియేట్ చేస్తాం అనమాట యాన్సిబుల్, ఎందుకంటే ఎస్ఎస్హెచ్ కదా. సో డిఫాల్ట్గా క్రియేట్ చేసేస్తుంది. సో ఆ తర్వాత ఏంది, మీరు ఈవెన్ కావాలనుకుంటే ఏడబ్ల్యూఎస్లో ఇక్కడ నుంచి కూడా పుష్ చేయొచ్చండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్తారు కదా, EC2కి వెళ్ళారు అనుకోండి, మీరు కిందకి వస్తే ఇక్కడ రన్ కమాండ్ ఉంటుంది యాక్చువల్గా. ఈ రన్ కమాండ్ అని చెప్పి మీరు చూసినట్లు ఇక్కడ మీకు చూడండి యాన్సిబుల్ ప్లేబుక్ రన్ చేయమని వస్తుంది అనమాట యాక్చువల్గా. సో నేనేం చేయొచ్చు ఇప్పుడు, ఫస్ట్ బేసిక్గా యూజర్ డేటాలో నేను యాన్సిబుల్ ఇన్స్టాల్ చేసి చెప్పేసి ఇక్కడ నుంచి రన్ చేస్తాను అనమాట. ప్లేబుక్లో ఏం పెడతానంటే పప్పెట్ క్లయింట్ ఇన్స్టాల్ చేసినాక అది వెళ్ళి పప్పెట్ మాస్టర్తో కనెక్ట్ అవ్వడం అన్ని కూడా ఇక్కడి నుంచి చేస్తాం. సో మనం ఏం చేసాం, యాన్సిబుల్ వాడుకొని పప్పెట్ క్లయింట్ ఇన్స్టాల్ చేసి పప్పెట్తో ఇంటిగ్రేట్ అవుతుంది అనమాట. అలా కూడా కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే యాన్సిబుల్ అండ్ పప్పెట్ రెండు ఒకేసారి కలిపి వాడుకుంటాయి అనమాట. వాడుకొని దాని ఆర్కిటెక్చర్ యూజ్ చేసుకుంటాయి అనమాట. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ వచ్చినప్పుడు మీకు లెట్ మీ షో యూ. నాకు ఒక పిక్చర్ చూస్తున్నానండి ఇక్కడ, దానికోసం చూస్తున్నాను, అది మీకు చూపిద్దామని.
సో మీరు చూసారనుకోండి యాన్సిబుల్ కంట్రోల్ మిషన్, ఇది కంట్రోల్ మిషన్లో మీకు ప్లే బుక్స్, మాడ్యూల్ రెపోజిటరీ. మాడ్యూల్స్ అంటే మనం జస్ట్ లైక్ ఒక ప్యాకేజెస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, రెడీమేడ్ మాడ్యూల్స్ ఉంటాయి, మీకు లోపలికి వెళ్తే అర్థమవుతాయి. సో ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది అనమాట ఇన్వెంటరీ. మనం ఏం చేస్తామంటే మేనేజర్ నోట్ రన్నింగ్ ఆన్ జిఎన్ఓఎస్ అంటే జునిపర్ ఓఎస్ అనేది నెట్వర్క్ కోసం యాక్చువల్గా. సో నాకేం కావాలంటే వేర్ ఈజ్ ఇట్, ఓకే నేను ఏం చేస్తాను సింపుల్గా యాన్సిబుల్ ఆర్కిటెక్చర్ అంటాను, ఇంకేమన్నా. యా, ఇది ఒక గుడ్ పీడిఎఫ్ అండి. సో ఇదేంటంటే ఎవరో డేటా గ్రూప్ ఆన్ అనే దాని కంపెనీ డేటాబేస్ వాళ్ళు క్రియేట్ చేశారు, వాళ్ళ దానికోసం డేటాబేస్ ఆపరేషన్స్ ఎట్ గ్రూప్ ఆన్ యూజింగ్ యాన్సిబుల్ అనమాట. సో మనం కిందకు వస్తే నాకు కావాల్సింది వచ్చి ఇది బేసిక్ ఆర్కిటెక్చర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, టెస్ట్ టీమ్, డెలివరీ టీమ్, ప్లే బుక్స్ అన్ని ఇక్కడ ఉంటాయన్నమాట. సో వాళ్ళు క్రియేట్ చేయొచ్చు, ప్రొవిజనింగ్ సర్వర్ ఇవన్నీ ఉంటాయి, ప్యాచింగ్ చేయొచ్చు, అంతా చేయొచ్చు. అయితే ఇది బేసిక్ ఆర్కిటెక్చర్ అనమాట, మీరు అర్థం చేసుకోవాల్సింది యాక్చువల్గా కంప్లీట్గా హై లెవెల్లో. సో ఫస్ట్ టాస్క్స్ ఉంటాయి, వీటిని ఏమంటారంటే మీరు ప్లేస్ అనొచ్చు అనమాట. అంటే ఏం చేయొచ్చు అంటే మీరు కావాలంటే ఇండివిజువల్గా రన్ చేసుకోవచ్చు అండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాల్ ప్యాకేజ్ ఉందనుకోండి, ఇన్స్టాల్ ప్యాకేజ్ నేను జస్ట్ నార్మల్గా రన్ చేసి యాడ్ హాక్గా రన్ చేసి ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట. అలా కాకుండా ఎంటర్ప్రైజ్ లెవెల్ ఏమవుతుందంటే మీరు చూసారనుకోండి, ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలా, దానికోసం ఏం చేయాలి మీరు, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఫైల్ కాపీ చేయాలి, అప్లై టెంప్లెట్, అవన్నీ తీసుకెళ్ళి ఒక రోల్స్లో పెట్టుకుంటారు. రోల్ తీసుకెళ్ళి ప్లే బుక్లో పెడతారు, దాన్ని ఒక సర్వర్కి అసైన్ చేస్తారు. సో కాబట్టి ఈ సర్వర్కి ఈ 3 ప్యాకేజ్లు ఇన్స్టాల్ అవుతాయి. అయితే ఇక్కడ రోల్ అనేది మ్యాండేటరీ కాదండి. బేసిక్గా నేనేం చేయొచ్చు అంటే ఈ టాస్క్స్ ఉన్నాయి కదా, దీన్ని తీసుకొచ్చి ప్లే బుక్స్లో పెట్టుకుంటాం అనమాట. ఈ టాస్క్ ప్లే బుక్లో పెట్టుకుంటాం, ప్లే బుక్లో మనం డైరెక్ట్గా అప్లై చేస్తాం అనమాట, యూజింగ్ వై ఎస్ఎస్హెచ్ ఇంప్లిమెంట్ అయిపోతుంది. మరి రోల్స్ ఎందుకు అవుతుందంటే బేసిక్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్యాకేజెస్ ఇంకో దగ్గర ఇన్స్టాల్ చేయాలనుకోండి, అంటే వేరే సర్వర్స్లో ఇన్స్టాల్ చేయాలనుకోండి, సో సపరేట్గా మనం కోడ్ అంతా కాపీ చేయకుండా ఇదంతా రోల్స్లో పెట్టుకుంటాం అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ కాపీయింగ్ ఆల్ దిస్, ఆ రోల్స్ మనం కాల్ చేస్తాం. కాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ రోల్ ఏ ప్యాకేజ్ని ఇన్స్టాల్ అంటే కోడ్ తగ్గిపోద్ది అనమాట. మీరు కాన్ఫిగర్ చేయాల్సిన కోడ్ తగ్గిపోతుంది, పదే పదే కోడ్ రిపీట్ చేయాల్సిన పని లేకుండా అది మీకు ఇన్స్టాల్ అవుతుంది అనమాట. రైట్. సో ఈ సెషన్లో ఏం చేద్దామంటే అండి మనం ఇన్స్టాల్ చేద్దాము. ఏది మనకి యాన్సిబుల్ ఉంది కదా, యాన్సిబుల్ ఇన్స్టాల్ చేసి ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. దానికోసం నేను ఏంటంటే ఉబుంటూ వాడుకుంటానండి, మీరు కావాలంటే అమెజాన్ లైనక్స్ కూడా వాడచ్చు. బట్ ఐ థింక్ ఉబుంటూ ఈజ్ గుడ్ వన్ కంపేర్ టు అమెజాన్ లైనక్స్ అనమాట. సో దానికోసం నేను ఏంది EC2కి వెళ్తాను. మీరు కావాలనుకుంటే మీ ఆన్ ప్రెమిసెస్లో కూడా అంటే మీ డెస్క్టాప్ ల్యాప్టాప్లో కూడా చేయొచ్చు. అయితే ఏంటంటే నేను VMware డిలీట్ చేశాను, ఇక్కడ మళ్ళీ ఇన్స్టాల్ చేయాలి యాక్చువల్గా. సో నేను ఏంటంటే ఈ రోజుకి ఏం చేస్తానంటే మీకు మాస్టర్ సర్వర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, బేసిక్గా మాస్టర్ సర్వర్ ఎలా ఇన్స్టలేషన్ చూపిస్తాను ఫస్ట్. రేపు ఏంటంటే మనకి మిగతా సర్వర్స్ నేను ఈ లోపల ఈ VMware వర్క్ స్టేషన్ దీంట్లో వేసి మిగతా చూపిస్తాను అనమాట, మనం ఎలా చేసుకోవచ్చు ఏంటి అని చెప్పి. సో లెట్ మీ చేంజ్ దిస్ టు నార్త్ వర్జీనియా. సో రేపటి నుంచి ఏంటంటే ప్లే బుక్స్ ఏంటి, ప్లే బుక్స్ ఎలా చేయాలి, ప్లే బుక్స్ మీద ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి, అడిషనల్గా ఎలా చెక్ చేయాలి ఇవన్నీ కూడా రేపు చేస్తాం. సో ఫస్ట్ ఏం చేస్తాను, లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను. లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి ఇక్కడికి వచ్చి మనకి అమెజాన్ లైనక్స్ కాకుండా కిందకి రండి. సో ఉబుంటూ 1804 LTS ఉంది, అది సెలెక్ట్ చేస్తాను. ఎందుకంటే రైట్ నౌ యాన్సిబుల్ ఐ థింక్ 2.7లో రన్ అవుతుంది. సో 1804 సెలెక్ట్ చేస్తాను. సో T2 మైక్రో సెలెక్ట్ చేస్తానండి, దట్స్ మోర్ దెన్ ఎనఫ్ బేసిక్గా. సో యాన్సిబుల్ ఏమో అంత కన్జ్యూమ్ చేయదండి, ఎందుకంటే మీకు క్లయింట్స్ ఏం రన్ కావట్లేదు యాక్చువల్గా, కాబట్టి అంత కన్జ్యూమ్ కాదు. సో ప్రీవియస్ అదే కదా నేను సెలెక్ట్ చేసింది. యా, ఇన్స్టెన్స్ డీటెయిల్స్ September 22 సబ్నెట్ 1 కిందకి రండి.
కావాలంటే అడ్వాన్స్ డీటెయిల్స్ మనం పెట్టేయచ్చండి ఇన్స్టలేషన్ అంతా, బట్ మీకు చూపిస్తాను మాన్యువల్గా ఎలా చేయాలని. సో యాడ్ ట్యాగ్స్. సో ఈ సర్వర్ని ఎక్కడి నుంచి అయితే మనం ప్లే బుక్స్ ఇవన్నీ చేసి పుష్ చేస్తామో దాన్ని ఏమంటే కంట్రోలర్ అంటారండి యాక్చువల్గా. పపెట్లో అయితే మాస్టర్ అంటారు, ఇక్కడైతే యాన్సిబుల్ కంట్రోలర్ అంటారు. కంట్రోలర్ అని ఇక్కడికి వచ్చి కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్, రివ్యూ అండ్ లాంచ్ అంటాను. ల్యాప్టాప్కి లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను. ఓకే, మనకి లాంచ్ అవుతుంది. సో ఈ లోపల మనం ఏం చేస్తామంటే మీకు చదువుకోవడం కోసం ఇది చాట్లో పెడుతున్నానండి, చూడండి. ఇట్స్ ఏ గుడ్ వన్. ఓకే, ఫస్ట్ యాన్సిబుల్ డాక్యుమెంటేషన్కి వెళ్దామండి మనం. యాన్సిబుల్ డాక్యుమెంటేషన్కి వెళ్దాం, వెళ్ళేసి మనకు లేటెస్ట్ వర్షన్ ఏంటో చూద్దాం యాక్చువల్గా. సో మీరు చూసారంటే డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి యాక్చువల్గా. సో ఎప్పుడు కూడా డాక్యుమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఏమైనా తెలియకపోతే రెఫర్ చేసుకోవడానికి ఇక్కడ రావాలి. సో అన్నీ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించకూడదండి, ఎవరి వల్ల కాదు యాక్చువల్గా. బేసిక్గా కొన్ని ఫండమెంటల్స్ గుర్తుపెట్టుకుంటే ఓకే. సో డౌట్ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి రెఫర్ చేసుకోవడం ఎంతో మంచిది. సో అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఎనీవే ఇక్కడికి వచ్చి నేను ఏంటంటే ఫస్ట్ ఇన్స్టలేషన్ ఉంది, ఇన్స్టలేషన్కి వెళ్దాం. ఇన్స్టలేషన్కి వెళ్ళినప్పుడు మీరు లెఫ్ట్ సైడ్లో చూసారంటే బేసిక్గా సో 2.7కి వచ్చింది యాక్చువల్గా. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ఇన్స్టాల్ చేయాలనుకుంది వచ్చి ఉబుంటు అండి. లేటెస్ట్ రిలీజ్ ఇది వయా ఉబుంటు అనమాట. అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ యాప్ గెట్ అప్డేట్, ఇన్స్టాల్ కామన్, తర్వాత రెపోస్ట్రీ యాడ్ చేయాలి, పీపీఏ యాన్సిబుల్ అని చెప్పి, తర్వాత యాన్సిబుల్ ఇన్స్టాల్ చేయాలి. ఈ మూడు రన్ చేయాలన్నమాట మీకు యాక్చువల్గా. సో మీరు చూసారంటే రైట్ నౌ సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఏమేమి సపోర్ట్ చేస్తుంది అనుకుంటే 2.7 మీరు చూసారంటే బయానిక్ అనమాట. బయానిక్ అంటే బేసిక్గా 1804 అండి. జెనియల్ అంటే 1604, 1404 ఉబుంటు వచ్చి ట్రస్టీ బేసిక్గా. సో ఇక్కడ చెక్ చేసుకోవాలా మనకి ఏదైనా సపోర్ట్ అవుతుందా లేదా అని చెప్పి. అది చేయకుండా చేసామనుకోండి తలకాయ నొప్పి అనమాట. సో మీరు చూసినట్టు లేటెస్ట్ రిలీజ్ వచ్చి మనకి October 4th అయిందండి. 4 అంటే అప్డేటెడ్ ప్యాకేజీ 2.7 అయిందనమాట బేసిక్గా. ఓకే, సో నాకు బయానిక్ వర్కే కావాలి అనుకుంటే ఫిల్టర్ చేస్తే నాకేమొస్తుందో చూద్దాం. మీరు చూసారంటే 2.7 బయానిక్ ఉందన్నమాట అవైలబిలిటీ. ఓకే, ఎక్సలెంట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సర్వర్ అప్ అయిందో లేదో చెక్ చేద్దాం. అప్ అయింది. సో కాపీ చేస్తాను. సో మనకి ubuntu ఇట్లా ఇచ్చి ఓపెన్ చేస్తాం. సో ఫస్ట్ యాప్ట్ గెట్ అప్డేట్ అన్నా. సో బేసిక్ అన్ని ప్యాకేజెస్ ని అప్డేట్ చేసుకుంటుంది. ఆ తర్వాత మనకి ఎనీవే ఆల్రెడీ ఇన్స్టలేషన్ ఉంది, యాప్ గెట్ అప్డేట్, యాప్ గెట్ ఇన్స్టాల్ సాఫ్ట్వేర్. మీరు కావాలంటే ఇది మీకు యూజర్ డేటాలో ఇచ్చేసారంటే ఆటోమేటిక్గా స్టార్టప్ స్క్రిప్ట్లో రన్ అయిపోద్దండి. సో ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది లేటెస్ట్ కానీ. సో తర్వాత రెపోస్టరీ యాడ్ చేయాలా. ఓకే, సో ఫైనల్గా చూడు యాప్ గెట్ ఇన్స్టాల్ యాన్సిబుల్ అన్నాం.
సో మీకు యాన్సిబుల్ చూసారంటే ఇన్స్టాల్ అయిపోయిందండి. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాన్సిబుల్కి ఎస్ఎస్హెచ్ అవసరం అనమాట. దాంతోపాటు ఇంకోటి అవసరం ఏంటంటే పైథాన్ అండి. సో నేను యాన్సిబుల్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మీరు చూసినట్లయితే పైథాన్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, ఇబ్బంది లేదు. కానీ మీరు క్లయింట్స్ ఇన్స్టాల్ చేస్తారు కదా, క్లయింట్ ఇన్స్టాల్ చేసేటప్పుడు పైథాన్ ఉంటే మంచిది. ఎస్ఎస్హెచ్ ఉండాలి, అలాగే దాంతోపాటు కూడా పైథాన్ ఉంటే మంచిది అనమాట. ఓకే, సో మనం క్లయింట్ ఇన్స్టాల్ చేసేటప్పుడు పైథాన్ కూడా చేస్తాం ఇక్కడ. ఓకే, రైట్. సో ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు యాక్చువల్గా. సో ఇన్స్టలేషన్ ఇదండి. బట్ యాక్చువల్గా దీని ముందు మనం కొన్ని చేసి ఉండాలండి. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంట్రోలర్ వచ్చి ఇంకొక సర్వర్ కనెక్ట్ అయ్యి మీకు ఏమైనా రన్ అవ్వాలంటే మీరు ఏం చేసి ఉండాలా, దాని లోపల దీని అంటే ఇక్కడ ఉన్న యూజర్కి అక్కడ యాక్సెస్ రావాలన్నమాట. సో దానికోసం ఏంటంటే మనం పాస్వర్డ్ లెస్ ఆథెంటికేషన్ సెట్ చేయాలండి. పాస్వర్డ్ లెస్ ఆథెంటికేషన్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్హెచ్ ఫర్ ఎగ్జాంపుల్ ubuntu @10. లేదనుకోండి సర్వర్ ఇంకా 5.1.200 టైప్ చేశాను అనుకోండి, మామూలుగా అయితే మమ్మల్ని యూజర్ పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. పాస్వర్డ్ అడగకూడదు, డైరెక్ట్గా లాగిన్ అయిపోవాలా. సో అది అవసరం అనమాట. ఎందుకు అంటే పాస్వర్డ్ లెస్ ఆథెంటికేషన్ ఇక్కడ నుంచి మీరు రన్ చేయాలి ఏమన్నా అది రన్ చేయడానికి మీకు అవసరం. అంటే ఇట్స్ నాట్ మ్యాండేటరీ, కంపల్సరీగా ఉండాలని ఏం లేదు. మీరు నన్ను ఎప్పుడు పాస్వర్డ్ అడగకూడదు, నేను ఇప్పుడు రన్ చేసినా కూడా ఆటోమేటిక్గా నా క్లయింట్స్ మీద రన్ అయిపోవాలా అని మీరు అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఏం కావాలంటే మనం ఈ పాస్వర్డ్ లెస్ ఆథెంటికేషన్ సెటప్ చేయాలి. ఓకే, అది లేకుండా పనిచేయదు అనమాట. లేదనుకుంటే వద్దు, పాస్వర్డ్ లెస్ ఆథెంటికేషన్ లేదనుకుంటే మీరు ప్రతిసారి నేను పాస్వర్డ్ ఇచ్చుకుంటాను ఎగ్జిక్యూట్ కావడానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 సర్వర్లో వచ్చి నేను దాన్ని ఏమంటారు 100 సర్వర్లో నేను ఒక యూజర్ ఐడి క్రియేట్ చేయాలనుకోండి. సో మీరు పాస్వర్డ్ అన్నిట్లో కూడా ఏదో ఒక యూజర్ ubuntu యూజర్ ఉండాలా, దానికి సేమ్ పాస్వర్డ్ ఉండాలా. అటువంటిప్పుడు పనిచేస్తుంది. అసలు ఈ పాస్వర్డే గోలే నాకు వద్దు అనుకుంటే ఏం చేయాలంటే దీని ఎస్ఎస్హెచ్ కీస్ ఉంటాయన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ cat.ssh ఇది ls.ssh. ఓకే, దీంట్లో ఇక్కడ మనం ఒక కీజన్ క్రియేట్ చేస్తాం, ఎస్ఎస్హెచ్ కీజన్ క్రియేట్ చేస్తాం. అంటే SSH-keygen అనాలి అనుకోండి. ఇట్లా చేస్తే ఇది ఒక యూజర్ ఐడి ప్రైవేట్కి పబ్లిక్కి క్రియేట్ చేస్తుంది. మీరు చూసినట్లయితే cd.ssh అంటే మీరు చూసారు ఇక్కడ IDRSA యాజ్ వెల్ యాజ్ IDRSA పబ్ అంటే పబ్లిక్ ఫైల్ అండి. సో మనం ఏం చేయాలంటే ఈ IDRSA అండ్ పబ్లిక్ ఫైల్స్ అంటే ఈ ప్రైవేట్ ఫైల్ మన దగ్గరే ఉంటుంది. ఈ పబ్లిక్ ఫైల్ని రిమైనింగ్ అన్నిటి దగ్గర కాపీ చేయాలి, మన క్లయింట్స్తో కాపీ చేసి పెడతాం అనమాట. అప్పుడు ఏమవుతుంది, సో మనం ఇక్కడి నుంచి లాగిన్ చేసేటప్పుడు ఇదేం మా పాస్వర్డ్ ఏం అడగదు, ఆటోమేటిక్గా లాగిన్ అయిపోయి రన్ చేస్తుంది. ఓకే, అది రేపు చేద్దాం. మీకు ఈరోజు ఏంటంటే జస్ట్ మీకు ఇన్స్టలేషన్ చూపిద్దాం అని ప్లాన్ చేశాను. ఇన్స్టలేషన్ ఏ విధంగా చేయొచ్చు, మనం ఏ విధంగా ఆర్కిటెక్చర్ కూడా డిస్కస్ చేద్దామని. ఎనీవే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఫస్ట్ యాన్సిబుల్ -version అని టైప్ చేస్తే మీరు చూసినట్లయితే -version అని టైప్ చేస్తే సో మీరు చూసినట్లయితే యాన్సిబుల్ 2.7లో రన్ అవుతుందండి. సో ఇక్కడ ముఖ్యమైనది వచ్చి కాన్ఫిగ్ ఫైల్ అనమాట. సో ఈ కాన్ఫిగ్ ఫైల్ ఏంటంటే యాన్సిబుల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ మనం. సో అయితే మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ మన బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే యాక్చువల్గా మనం ఒక్కొక్క ప్రాజెక్ట్కి లేదా ఒక్కొక్క క్లయింట్కి సపరేట్గా మనం ఏం చేయాలంటే ఒక ఫోల్డర్ పెట్టుకొని దాంట్లో ఈ కాన్ఫిగ్ ఫైల్ పెట్టుకోవచ్చు. అంటే ఇది సెంట్రలైజ్డ్ కాన్ఫిగ్ ఫైల్ అండి, మీరు చదవచ్చు కాకపోతే. సో నేనేం చేస్తాను, కాపీ చేసి ఇలా టైప్ చేశారనుకోండి, మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీంట్లో మీరు ఇక్కడ ఒక దగ్గర హోస్ట్ అని కూడా ఉంటుందండి. మీరు పైకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీరు కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట యాక్చువల్గా. సో ఒకవేళ పాస్వర్డ్ అడగాలన్నా కూడా డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇచ్చుకోవచ్చు. బేసిక్గా దీన్ని టచ్ చేయము. ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రివిలేజ్ ఎస్కలేషన్, సో బికమ్ ట్రూ అని తీసేసాను అనుకోండి, ఇచ్చేసాను అనుకోండి, యాష్ మార్క్ తీసాను అనుకోండి, బై డిఫాల్ట్గా ఏమవుద్దంటే ప్రతిసారి అది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ప్లే బుక్ని ఆటోమేటిక్గా రూట్ అయిపోద్ది అనమాట. అదే బికమ్ = ట్రూ అంది కదా, బికమ్ = ట్రూ అంటే ఏంటంటే నేను రూట్ అవ్వాలా ప్రతిసారి అనుకుంటే అవును అని చెప్తున్నాను అనమాట. బికమ్ యూజర్ కూడా ఇవ్వచ్చు, మీరు ఏమి ఇవ్వదు రూట్ అవుద్ది. కాదు స్పెసిఫిక్ యూజర్ ఇవ్వాలంటే ఇక్కడ వచ్చు అనమాట. లేదంటే ప్రతిసారి నన్ను పాస్వర్డ్ అడగాలనుకుంటే ఇక్కడ ట్రూ ఇచ్చారు అనుకోండి తీసేసి, మీరు ప్లే బుక్ ఎగ్జిక్యూట్ చేసే ప్రతిసారి కూడా మిమ్మల్ని పాస్వర్డ్ అడుగుతుంది అనమాట దీనికోసం. ఓకే, సో మనం కిందకు వద్దాం. ఇక్కడ ఎక్కడో మీకు
దీని యాక్చువల్గా దీన్ని మనం చేంజెస్ చేయమండి. కింద ఎక్కడో మనం మెషిన్ పేర్లు కూడా పెట్టుకుంటాం. మీరు చూసంటే మొత్తం మీకు కామెంట్ అవుట్ అయిపోయి ఉంటుంది. ఎందుకు అంటే దిస్ ఇస్ నాట్ మ్యాండేటరీ, ఇక్కడ ఇదే వాడాలని లేదనమాట. మామూలుగా ఏం చేస్తామంటే ఇప్పుడు చూడండి, యాన్సిబుల్ హైఫన్ వర్షన్ అని టైప్ చేస్తే నాకు ఇది వస్తుంది కదా. నేనేం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ మనం సో ఎంకేడిఐఆర్ టెస్ట్ ఫోల్డర్ అంటాను. ఓకే, సిపి టెస్ట్ ఫోల్డర్ అంటాను. సిడి టెస్ట్ ఫోల్డర్కి వెళ్ళి లోపలికి వెళ్ళి ఇక్కడ చూడండి, యాన్సిబుల్ హైఫన్ వర్షన్ అని టైప్ చేశాను అనుకోండి. ఇప్పుడు చూడండి కాన్ఫిగ్ ఫైల్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది, మీకు ఇక్కడి నుంచి తీసుకుంటుంది అనమాట. కాబట్టి సో రియల్ టైంలో మనం ఏం చేస్తామంటే ఇలాగ టెస్ట్ ఫోల్డర్స్ క్రియేట్ చేసి పెట్టుకో, అంటే కావాల్సిన ఫోల్డర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 క్లయింట్స్ ఉన్నాయండి. 10 క్లయింట్స్ అందరూ ఒకే ప్యాకేజెస్ వాడరు అనమాట. దానికోసం నేను ఏం చేయొచ్చు, సో ఒక్కొక్క క్లయింట్ కోసం ఒక్కొక్క ఫోల్డర్ క్రియేట్ చేసి దాని లోపలే నాకు కావాల్సిన కాన్ఫిగరేషన్ ఫైల్స్, ప్లే బుక్స్, ఇన్వెంటరీ అన్నీ కూడా దాంట్లో పెట్టుకుంటాను అనమాట ఆ పర్టికులర్ ఫోల్డర్లో. సో క్లయింట్ 1కి వెళ్ళి నేను ఏమైనా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ ఫోల్డర్కి వెళ్ళి దాంట్లో ఎడిట్ చేసుకొని అక్కడి నుంచి ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ అన్ ఆప్షన్ ఉందన్నమాట మీకు. యాక్చువల్గా దాంట్లో మాడ్యూల్స్ పెట్టుకుంటాం అంతా, ఏ క్లయింట్కి ఆ క్లయింట్ సపరేట్గా పెట్టుకోవచ్చు అనమాట. సో అదేంటండి మీకు కోడ్ అంతా డూప్లికేట్ అయిపోద్ది కదా మీరు అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే రోల్స్ అనే ఆప్షన్ దాన్ని వాడుకోవచ్చు. బట్ అది నెక్స్ట్ లెవెల్ అండి, డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ ఏంటంటే కొన్ని యాడ్ హోక్ కమాండ్స్ చూద్దామండి. సో యాన్సిబుల్ వర్షన్ ఇన్స్టాల్ అయింది మీరు చూసిందంటే, యాన్సిబుల్ అని టైప్ చేస్తే మీకు ఏదో వస్తుంది, యాక్చువల్గా ప్రాంప్ట్ అని వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనకి ఫస్ట్ పింగ్ సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఏమంటానంటే యాన్సిబుల్ పింగ్ -m ఆల్, సారీ యాన్సిబుల్ ఆల్ -m అంటే మీకు మాడ్యూల్ అండి. ఎం అంటే ఏ మాడ్యూల్, పింగు టైప్ చేస్తే బేసిక్గా అది ఎర్రర్ ఏమిస్తుంది, ప్రొవైడెడ్ హోస్ట్ లిస్ట్ ఈజ్ ఎంప్టీ, ఓన్లీ లోకల్ హోస్ట్ ఈజ్ అవైలబుల్ అని ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రెండు విధాలుగా యాన్సిబుల్లో కమాండ్స్ రన్ చేయొచ్చండి. ఒకటి వచ్చి యాడ్ హోక్ కమాండ్స్ అనమాట. యాడ్ హోక్ కమాండ్స్ అంటే ఏంటంటే బేసిక్గా ఈ విధంగా యాన్సిబుల్ ఆల్ -m అని చెప్పి లేదా -c అని చెప్పి ఈ విధంగా రన్ చేయడం అనమాట. సో ఇది ఎప్పుడు పనికి వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఆఫ్ ఏ సడన్ సర్వర్ రీబూట్ అయింది, ఎప్పుడు రీబూట్ అయింది తెలుసుకోవడానికి అప్ టైమ్ అని టైప్ చేయాలి. అప్ టైమ్ అని టైప్ చేస్తే వస్తుంది అనమాట. సో ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి విండోస్ ఉంది, విండోస్లో ఐపీ కాన్ఫిగ్ అని టైప్ చేయడం వేరే, అంటే మనకి ఐపీ అడ్రస్ కోసం. అలాగే ఒక బ్యాచ్ స్క్రిప్ట్ రన్ చేయడం వేరే, ఇది కూడా సేమ్ అట్లే అనమాట. మనకేమవుతుందంటే ఇది యాడ్ హోక్ కమాండ్స్ అంటారంటే, అంటే సడన్ గా ఏమైనా అప్ టైం ఉందా లేకపోతే పింగ్ చేయడము ఇలాంటివి ఏమైనా చేయాలంటే మనం యాన్సిబుల్ ఇలా వాడుకోవచ్చు అనమాట. కానీ డీటెయిల్స్ గా ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయాలా, అన్ఇన్స్టాల్ చేయాలా, యూజర్స్ క్రియేట్ చేయాలి, ఇవన్నీ చేయాలనుకోండి అప్పుడు మనం చేయాల్సింది వచ్చి ప్లే బుక్స్ వాడాలి. ప్లే బుక్స్, రోల్స్, ప్లేస్ ఇవన్నీ వాడాలి. అది నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే ఇది బేసిక్గా అదేముంటుందంటే నాకేం లిస్ట్ ఇవ్వలేదు కదా, మీరు హోస్ట్ లిస్ట్ ఇస్తే నేను ఏమైనా చేయగలను, నాకేం లిస్ట్ ఇవ్వలేదు అని అనింది అనమాట. సో నేనేం చేస్తానంటే ఈటీసీ నాకు టెస్ట్ ఫోల్డర్ ఉంది కదా, టెస్ట్ ఫోల్డర్కి వెళ్తాను. వెళ్ళి ఇక్కడ నేను ఏం చేస్తానంటే నానో హోస్ట్ అని టైప్ చేసి ఇక్కడ ఏమంటానంటే సింపుల్గా ఆల్ హోస్ట్ అని ఇచ్చి, ఇదంటే గ్రూప్ పేరు అండి ఇచ్చి, ఇక్కడ దీని ఐపీ ఇస్తాను 10.5.1.100 అంటాను. ఓకే రైట్. సో ఇప్పుడు చూడండి యాన్సిబుల్ ఆల్ -పింగ్ అన్నాను అనుకోండి బేసిక్గా. సో మనం ఏంటంటే ఫైల్ ఇవ్వలేదన్నమాట. యాన్సిబుల్ -i హోస్ట్ -m మాడ్యూల్ పింగ్ ఆల్ అన్నాను అనుకోండి.
సో మీరు చూసినట్లయితే ఇక్కడ ఏమంటుంది చూడండి. సో అన్రీచబుల్ అని వస్తుంది అనమాట. ఇలా రాకూడదు మీకు. ఇలా ఎందుకు వస్తుందంటే ఇది క్లియర్గా చెప్తుంది అనమాట, పర్మిషన్ డినైడ్ అని. ఓకే, పర్మిషన్ డినైడ్ అని చెప్తుంది. సో అలాగని మీరు పింగ్ అని చేశారు అనుకోండి, మీ సేమ్ సర్వరే కదా, ఇది పింగ్ అవుతుంది, మీ నార్మల్ పింగ్ పనిచేస్తుంది. చూసారా? సో ఇది ఎందుకు పర్మిషన్ డినైన్ అవుతుంది? ఇది ఏమవుతుందంటే ఆన్సిబుల్ పింగ్ చేస్తుంది అనమాట. ఆన్సిబుల్ యూజింగ్ రూట్ ఐడి పింగ్ చేస్తుంది. దానికి ఏం చెప్తుందంటే నీకు పర్మిషన్ లేదు. ఇక్కడ మీరు పింగ్ అని రన్ చేశారు అనుకో, ఎలా రన్ చేస్తున్నారు? రూట్ యూజర్ని. కానీ ఆన్సిబుల్ ఈ రూట్ యూజర్ని చేసుకొని చేయడానికి కుదరట్లేదు అనమాట. ఓకే, సో నేను దానికోసం ఏం చేస్తాను, మనం ఫర్ ఎగ్జాంపుల్ పింగ్ ఆల్ -b-k అంటాను. సూడో పాస్వర్డ్ అడిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకేం మర్చిపోయే పాస్వర్డ్ లేదు కదా. ఇప్పుడు చూసారనుకోండి, మనం ప్రాబ్లం ఏంటంటే మనం AWS మెషిన్ వాడినప్పుడు మనం పాస్వర్డ్ సెట్ చేయలేదు కదా, అది ప్రాబ్లం. సో నేనేం చేస్తాను, లెట్ మీ పాస్వర్డ్ రూట్ అని చెప్పి సో పాస్వర్డ్ డు నాట్ మ్యాచ్. ఓకే, ఓకే. సో ఇప్పుడు ఏమంటుందంటే, యాక్చువల్గా మీరు చూసినట్లయితే పర్మిషన్ డినైడ్ పబ్లిక్ అని వస్తుంది. యాక్చువల్గా మీరు ఇలా చేయకూడదండి. మీరు ఎలా చేయాలంటే, నేను ఫస్ట్ ఎగ్జిట్ చేస్తాను. ఎగ్జిట్ వస్తే నేను ఉబుంటూ యూజర్కి వస్తాను అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, SSH కీజన్ అంటాను. ఇలా వస్తుంది, అంటే ఒక కొత్త కీ జనరేట్ చేశాను. ఎక్కడ హోము ఉబుంటూ దీని లోపల. ఇప్పుడు చూడండి, SSH హైఫన్ కాపీ ఐడి అని చెప్పి దీనికి -f అని ఇచ్చి ఉబుంటూ @10.5.1.100 అంటాను. అంటే సేమ్ సర్వరే. మీరు చూస్తారంటే ఇది వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అండి, పర్మిషన్ డినైడ్ పబ్లిక్కి. సో ఇదేం చేస్తుందంటే యాక్చువల్గా మనకి ఇట్ ఈస్ యూజింగ్ పబ్లిక్ కీ అనమాట, రేదర్ దాన్ యూజింగ్ పాస్వర్డ్. సో అది ఎందుకు వస్తుందంటే, మనకి AWS మిషన్స్ వాడేటప్పుడు మనకి ఈ పబ్లిక్ కీ ప్రైవేట్ కీ ఉంది కదా, దానివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. సో దానికోసం నేను ఏం చేయాలంటే పాస్వర్డ్ ఆథెంటికేషన్ని ఓకే చేయాలి. ఓకే, పాస్వర్డ్ ఆథెంటికేషన్ ఓకే చేయాలంటే ఫస్ట్ నేనేం చేస్తానంటే లోపలికి వెళ్ళి నానో ఈటీసీ ఇక్కడికి వచ్చి ఇక్కడ పాస్వర్డ్ అలౌ పాస్వర్డ్ ఆథెంటికేషన్ ఉండాలండి. పర్మిట్ రూట్ లాగిన్ పాస్వర్డ్. అలౌ ఫార్వర్డింగ్. పర్మిట్
నో డిఫాల్ట్ ఏదబ్బా క్యాట్ చేంజ్ టు ఎస్. ఓకే, ఎంటీ పాస్వర్డ్స్ పాత్స్ ఫర్ ఆథెంటికేషన్ టు డిజేబుల్, ఇది ఎస్ పెట్టాలి ఇక్కడ. సో పాస్వర్డ్ ఆథెంటికేషన్ నో అని ఉంది కదా. సో ఎక్కడుంది ఇది? టు డిజేబుల్ పాస్వర్డ్స్. ఓకే, ఇక్కడ పాస్వర్డ్ ఆథెంటికేషన్ ఎస్ అని ఇస్తాను. ఎస్ అని ఇచ్చి సో కంట్రోల్ ఓ కంట్రోల్ ఎక్స్ సర్వీస్ ఎస్ఎస్హెచ్డి రీస్టార్ట్ అన్నాం. ఓకే, సో PASSWD Ubuntu 1 2 3 5 6. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఎగ్జిట్ అని ఇప్పుడు SSH Ubuntu @10.5.1.100 అంటే సో పాస్వర్డ్ అడుగుతుంది. సార్ ఉబుంటూ ఎక్స్ట్రా ఎన్ వచ్చింది సార్, అదేంటి? సారీ మై బ్యాడ్. సో డన్. సో మీరు ఇప్పుడు చూసారనుకోండి, సో మనం యాడ్ చేసేసామన్నమాట. కాబట్టి ఇప్పుడు నేను SSH Ubuntu తీసుకుంటే ఆటోమేటిక్గా నాకు వితౌట్ పాస్వర్డ్ లాగిన్ అయిపోవాలన్నమాట. యాక్చువల్గా మామూలుగా ఇదే సేమ్ వేరే సర్వర్స్కి చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి, Ansible -i host -m మాడ్యూల్ పింగ్ ఆల్ అంటాం. ఇలా అన్నప్పుడు మనకి ఏంటంటే కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయ్యి చూసారా. సో ఇప్పుడు ఏం జరిగింది బ్యాక్ ఎండ్లో ఈ ఉబుంటూ సర్వర్ అంటే ఈ ఉబుంటూ అనే యూజరు సో వెళ్ళి పింగ్ చేస్తాను అనమాట. ఇప్పుడంటే మనకు ఒకటే సర్వర్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదండి. సో మనం ఓ పని చేద్దాము, మనం ఇంకో లాంచ్ ఇన్స్టెన్స్ చేసి మనం క్లయింట్ పెడదాం. సో కిందకు వస్తాను, ఉబుంటూ సెలెక్ట్ చేస్తాను. అయితే ఇక్కడ ఇబ్బంది ఏంటంటే నేను అంటే రేపు మాత్రం క్లౌడ్లో చేయనండి, నా సిస్టంలో ఇక్కడే చేస్తాను. ఎందుకంటే ప్రతిసారి డిప్లాయ్ చేసిన ప్రతిసారి నేను ఏం చేయాలంటే ఈ పబ్లిక్ కీస్ అని మార్చాలా, అది కొంచెం ఇరిటేషన్గా ఉంటుంది అనమాట. సో దీంట్లో లేదు కాబట్టి నేను ఈ క్లాస్ అయిపోయి నాకు ఇన్స్టాల్ చేస్తాను. బట్ ఈ క్లాస్లో ఏంటంటే మీకు తెలియాలా ఎట్లా ఇన్స్టాల్ చేయాలా అని చెప్పి. సో Ansible క్లయింట్ అంటాను, నేము సో ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఈ SSH కాపీ ఐడి ఉంది కదా, ఇప్పుడు ఏం చేశాను, SSH కాపీ ఐడి ఉబుంటు అని చెప్పి దీనికి చేశాను కదా. ఇప్పుడే దీనికి కూడా కాపీ చేయాలన్నమాట నేను, అది నా ప్లాన్. సో దీనికి ఫస్ట్ లాగిన్ చేస్తాను. లాగిన్ చేసి యాజ్ యూజువల్గా చేంజెస్ చేయాలన్నమాట. అంటే
ఫస్ట్ ఏం చేస్తాను, నేను ఈటీసీ SSH డి ఇది పోయి కిందకు వచ్చి నేను పాస్వర్డ్ ఆథెంటికేషన్ ఇక్కడ ఎస్ అంటాను. ఉబుంటూ యూజర్కి పాస్వర్డ్ సెట్ చేస్తాను. రైట్. సో మనం బ్యాక్ వెళ్ళి ఇప్పుడు దీని IP అడ్రస్ 101 కదా. ఇప్పుడు చూడండి నేను ఏమంటానంటే కాపీ SSH ID టు ఉబుంటూ ఎన్ తీసేద్దాం, ఇక్కడ తీసేసి 101 ఇస్తానండి. సర్వీస్ స్టార్ట్ చేయలేదా? సర్వీస్ ఓకే, అయిపోయింది. ఇప్పుడు చూడండి నేను SSH ఇంతకుముందు పాస్వర్డ్ అడిగింది ఉబుంటూ @10.5.1.101 అంటే ఏమవుద్దంటే మీరు చూసినట్లయితే ఆటోమేటిక్గా లాగిన్ అయిపోయింది. చూడండి ఇంతకుముందు ఇక్కడ ఉన్నాం మనం, ఇప్పుడు చూడండి లాగిన్ వచ్చి మీకు 5.101కి అయిపోయింది. దిస్ ఈస్ కాల్డ్ పాస్వర్డ్ లెస్ ఆథెంటికేషన్ అండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ SSH IDs కాపీ అయిపోయినాయి కాబట్టి మీకు మనం పాస్వర్డ్ ఇవ్వాల్సిన పనిలా. ఎనీవే ఎగ్జిట్ చేస్తాను. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను మన హోస్ట్ ఫైల్ ఉంది కదా, హోస్ట్ ఎడిట్ చేసి ఓకే, సో ఇది నేను నాకు బయటకు వస్తాను ఎందుకంటే నేను సూడో హోస్ట్ అంటాను. ఇక్కడ వచ్చి 10.5.1.101 అంటాను. ఓకే రైట్. ఇంతకుముందు మనం ఇచ్చాం కదా ansible -i host -m మాడ్యూల్. ఈ మాడ్యూల్స్ని రేపు చెప్తానండి ఏమేమి మాడ్యూల్స్ ఉన్నాయండి. పింగ్ ఆల్ అంటాను. సో చూద్దాం ఏమవుతుందో. మనది సక్సెస్ వస్తుంది, ఇక్కడ ఫెయిల్యూర్ వస్తుంది చూడండి. అయితే అది మీకు యాక్సెస్ డినైడ్ అది రాట్లా, మాడ్యూల్ ఫెయిల్యూర్ వస్తుంది. ఎందుకు అంటే మీకు పైథాన్ ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. సో దానికోసం ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నేను మీకు ఇక్కడికి వచ్చి apt get update అనాలి ఫస్ట్. తర్వాత apt get install python-pip అంటాను. ఓకే రైట్. సో పైథాన్ హైఫన్ వర్షన్ అంటే 2.7 ఉంది. గుడ్. సో ఇప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ సేమ్ అదే ansible -i అంటే ఇన్వెంటరీ అండి, host -m మాడ్యూల్ పింగ్ ఆల్ అంటే ఆ హోస్ట్ ఫైల్స్లో ఉన్న హోస్ట్ ఫైల్ అన్నిటి పింగ్ అవ్వమని ఆల్ అని చెప్తున్నాను. ఏమవుతుందో చూద్దాం. చూసారా ఇంతకుముందు మనకి సేమ్ అదే 101 ఉండింది, ఫెయిల్ అయింది, ఇప్పుడు పాస్ అయింది అనమాట. సో ఇప్పుడు నేను ఏదైనా రన్ చేయొచ్చు యాక్చువల్గా -m మాడ్యూల్. ఇంకా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ IP అడ్రస్ కావాలనుకోండి, -a అని ఇచ్చి if config ఆల్ అన్నానంటే చూడండి ఫస్ట్ వచ్చి మీకు సర్వర్ ఏంటి 101 అనమాట. 101 డీటెయిల్స్ వచ్చేసింది, తర్వాత 100 డీటెయిల్స్ వచ్చేసింది IP అడ్రస్ సహా. నేను ఎక్కడ రిమోట్లో చేస్తున్నా ఇదంతా, అవునా, ఒక సర్వర్లో కూర్చొని మిగతా అన్ని డీటెయిల్స్ తీసుకుంటున్నా. ఇంకా కావాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్ టైమ్ అని చెప్పి 10.5.1.101 అంటాను. అప్పుడు ఏమవుతుంది, నాకు కేవలం 101 డీటెయిల్స్ మాత్రమే అప్ అయింది. ఎంతసేపట్లో అప్ ఉంది, 5 minutes నుంచి అప్లో ఉంది.
ఇంకా చేయొచ్చు. సో యూనేమ్ అని ఇచ్చి దీని పేరేంటి ఆల్ అంటాను. మీరు చూసారంటే లైనెక్స్ యూనేమ్ -a కూడా ఇవ్వచ్చు. కోర్స్లో పెడదాం. యా, సో మీరు చూసారంటే క్లియర్గా చెప్తుంది చూడండి ఇక్కడ ఉబుంటు SMP ఈ విధంగా లైనెక్స్. సో ఇప్పుడు నేను రన్ చేసిన కమాండ్స్ అన్నీ కూడా మీకు బేసిక్గా ఇట్స్ యాడ్ హాక్ కమాండ్స్ అండి. సో అది ఏంటో రేపు చూద్దాం యాక్చువల్గా. సో అంటే ఇది ఏంటంటే ఇది పర్ఫెక్ట్గా యూస్ చేయడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సర్వర్ రీబూట్ చేయాలా, ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్లో యూజర్స్ అందరు నేను చూడాలండి. ఫర్ ఎగ్జాంపుల్ 5.100లో ఏమేమి యూజర్స్ ఉండాలో నాకు తెలియాలి. సో దానికోసం ఏం చేస్తాను, ఇట్లా వచ్చి క్యాట్ etc పాస్వర్డ్ అని ఇస్తాను అనమాట. సో ఆల్ అని ఇచ్చామనుకోండి మీకు మొత్తం వస్తుంది అనమాట. చూడండి ఇది సర్వర్ 101లో డీటెయిల్స్, సర్వర్ 100లో డీటెయిల్స్ కాదు, నాకు అదంతా వద్దు, ఓన్లీ సర్వర్ 101లో డీటెయిల్స్ కావాలా. దానికోసం ఏం చేయొచ్చు మనం, సో ఇదన్నమాట. సో మీరు చూసినట్లయితే ఈ విధంగా మనం రిమోట్లో ఉండి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఇదండి, ఈ విధంగా మనం చేయాల్సి వస్తుంది. సో రేపు ఏం చేద్దామంటే కొన్ని మాడ్యూల్స్ ఉన్నాయండి, ఆ మాడ్యూల్స్ గురించి డిస్కస్ చేద్దాం యాక్చువల్గా. సో మాడ్యూల్స్ డిస్కస్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఏమున్నాయి. సో నా ఉద్దేశం ఏంటంటే బ్యాక్ వెళ్ళారంటే ఇక్కడ మాడ్యూల్ ఇండెక్స్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో ఇది మీరు కూడా ఒకసారి చూడండి. రేపు ఏంటంటే రేపు డిస్కస్ చేద్దాం ఏవేమి మాడ్యూల్స్ ఉన్నాయి, ఎలా చేయొచ్చు, ఏంటి పరిస్థితి అని చెప్పి. సో ఇది మాడ్యూల్ ఇండెక్స్ అండి, ఏవేం చేయొచ్చు అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దాకా మనం సిస్టమ్ మాడ్యూల్స్కి వెళ్ళారు అనుకోండి, క్లిక్ చేశారనుకోండి, మనం చేసిన సిస్టమ్ మాడ్యూల్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ కిందకు వస్తే మనం పింగ్ వాడాం కదా, మీరు కిందకు వచ్చారనుకోండి, చూడండి పింగ్ అని చూడండి. సో అది ఓపెన్ చేశారనుకోండి పింగ్, మీకు దాని గురించి వస్తుంది అనమాట. సో పింగ్ డిఫాల్ట్ వచ్చి పాంగ్ అని రావాలి. ఎలా చేయొచ్చు అంటే, సో మీరు కిందకు వస్తే వీడు ఇచ్చి ఉండాలా, వీడు డైరెక్ట్గా ఇది యాన్సిబుల్ వెబ్ సర్వర్స్ -m పింగ్ అని అనుకోండి. వెబ్ సర్వర్స్ మీరు అడగచ్చు, ఈ వెబ్ సర్వర్స్ ఏంటి యాక్చువల్గా అని. మనం గ్రూప్ ఇచ్చాం కదా, అంటే ఇక్కడ క్యాట్ హోస్ట్ అనేసి ఈ పైన ఆల్ హోస్ట్ ఇచ్చాను చూసారు, ఇదండి. అంటే సో అంటే ఎగ్జాంపుల్ యాన్సిబుల్ ఆల్ హోస్ట్ -m పింగ్ అన్నాను అనుకోండి. సో బేసిక్గా వాటిలో ఎవరిని ఆల్ అన్నాను అనుకోండి, సో దాంట్లో పింగ్ అవ్వాలన్నమాట. దీనికి ఏమైంది, ఓహో ఇన్వెంటరీ ఇవ్వలేదా, -i హోస్ట్ అని ఇచ్చి, సారీ ఇక్కడ మనకు కావాల్సిన గ్రూప్ ఇవ్వచ్చు యాక్చువల్గా. దాని లోపల అంటే ఇప్పుడు ఈటీసీ హోస్ట్ లోపల ఏవేమి ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ DB సర్వర్స్ ఉన్నాయి కదా, వాటిని మాత్రమే పింగ్ చేయాలంటే ఈ విధంగా హోస్ట్ ఫైల్స్ ఇచ్చి -m పింగ్ ఇది అనమాట. సో ఇది ఓకే. ఇలా మనకి సిస్టమ్ మాడ్యూల్స్ కొన్ని ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ కమాండ్ ఉంటుంది, కమాండ్ చూడాలా. ఇక్కడ ఇప్పుడు యూజర్ మేనేజ్ చేయాలనుకోండి, యూజర్స్ ఇక్కడ క్రియేట్ చేసి, ఇది రేపు చూద్దాం యాక్చువల్గా. బట్ నేను చూస్తుంది ఏంటంటే మీకు మాడ్యూల్లో కమాండ్ మాడ్యూల్ ఎక్కడుందా అని చూస్తున్నాను. క్రాను కేపబిలిటీస్ వెనక్కి వెళ్దాం. యూటిలిటీస్ కమాండ్ మాడ్యూల్స్ ఇక్కడ ఉంది చూసారా, దీంట్లోకి వచ్చారనుకోండి కమాండ్ అనమాట. మీరు అంటే రా కమాండ్ ఇస్తుంది యాక్చువల్గా. సో ఇది ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వెళ్ళి మీరు ఎలా చేయొచ్చు, కిందకు వచ్చి మీరు -c అంటే -a పెట్టాం కదా, దాన్ని బట్టి -c పెట్టచ్చు అనమాట. అయితే ఇదేంటంటే ఇతను ఏం చేశారంటే ఇది మొత్తం మనకి ఒక ప్లే బుక్గా ఇచ్చాడండి. మీరు చూసిందంటే అంటే చూడండి, ఇది ఒక ప్లే అనమాట. ఇక్కడ ఇదొక ప్లే అన్నీ కలిపి ఒక ప్లే బుక్ అనమాట. అలా కాకుండా మనం డైరెక్ట్గా కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అంటే నా ఉద్దేశం ఏంటంటే
యాన్సిబుల్ హైఫన్ ఎం హైఫన్ ఎం అంటే మాడ్యూల్ వచ్చి పింగ్ హైఫన్ సి కమాండ్ ఇచ్చి ఇలా కూడా ఇవ్వచ్చు యాక్చువల్గా బేసిక్గా. సో మొత్తం పింగ్ అవుద్ది అనమాట. సో ఆ మాడ్యూల్స్ గురించి రేపు చూద్దాం. ఓకేనా? సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. రేపు కలుద్దాం. సో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు రిమైనింగ్ ఫీజ్ కొంచెం ట్రాన్స్ఫర్ చేయండి, ఎందుకంటే మనం హాఫ్ ఆఫ్ ద కోర్స్ అయిపోయాము. సో రిమైనింగ్ హాఫ్ స్టార్ట్ చేసాం ఇప్పుడు కాబట్టి ఇట్స్ రిక్వెస్ట్ ఫర్ మీ టు ట్రాన్స్ఫర్ ద రిమైనింగ్ ఫీ ఎవరైతే ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారో. ఓకే, సో ఎనీ డౌట్స్? రేపు మాడ్యూల్స్ అండ్ ప్లే బుక్స్ కూడా స్టార్ట్ చేద్దాం. ప్లే బుక్స్ ఎలా చేయాలి ఫస్ట్ మాడ్యూల్స్ డిస్కస్ చేసి, ఎందుకంటే ఇది యాటో కమెంట్స్, ఇది అర్థమైతే మీకు ప్లే బుక్స్ ఈజీగా అర్థమవుతుందండి. ఓకే, చలో సెలెక్ట్ బోత్ స్టేట్ టెర్మినేట్. క్వశ్చన్స్ అండి? వెరీ ఈజీయే, ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే మీకు రేపు ఈజీ అయిపోతుంది అనమాట చేసేటప్పుడు. ఇలా మర్చిపోతూ ఉంటాం. ఓకేనండి, సీ యూ టుమారో. హర్ష గారు, యాక్చువల్ గా ఇది యాన్సిబుల్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ కింద వాడతారంటారు కదా? యా, అవునండి. ఓకే ఓకే, అంటే అంటే వాట్ కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్, అంటే డిప్లాయ్మెంట్స్ ఏదైనా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్తగా కంపెనీలో చేరారు, 1000 సర్వర్లో మీ యూజర్ అకౌంట్ క్రియేట్ చేయాలా, మరి ఎలాగా? సో యాన్సిబుల్ వాడి చేసుకోవచ్చు. ఓకే ఓకే యా ఓకే. ఓకే గైస్, సీ యూ. యా, బాయ్.